నమస్కారం. ఈరోజు శ్రీ భగవాన్ మహర్షి వేదవ్యాస ముని వారు రచించినటువంటి మరియు నవగ్రహ స్తోత్రమాల. ఓం జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం. జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం. తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం. తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం. దధిశంఖ తుషారాభం దధిశంఖ తుషారాభం క్షీరోదార్ణవ సంభవం క్షీరోదార్ణవ సంభవం. నమామి శశినం సోమం నమామి శశినం సోమం. శంభోర్ముకుటభూషణం శంభోర్ముకుటభూషణం. ఓం ధరణీగర్భ సంభూతం ధరణీగర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రభం విద్యుత్కాంతి సమప్రభం. కుమారం శక్తిహస్తం తం మంగళం ప్రణమామ్యహం. కుమారం శక్తిహస్తం తం మంగళం ప్రణమామ్యహం. ప్రియంగు కలికాశ్యామం ప్రియంగు కలికాశ్యామం రూపేణ ప్రతిమం బుధం రూపేణ ప్రతిమం బుధం. సౌమ్యం సౌమ్యగుణోపేతం తం బుధం ప్రణమామ్యహం తం బుధం ప్రణమామ్యహం. దేవానాం చ ఋషీణాం చ గురుం కాంచన సన్నిభం దేవానాం చ ఋషీణాం చ గురుం కాంచన సన్నిభం. బుద్ధిభూతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం. బుద్ధిభూతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం. హిమకుంద మృణాలాభం దైత్యానాం పరమం గురుం. హిమకుంద మృణాలాభం దైత్యానాం పరమం గురుం. సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహం. సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహం. నీలాంజనం సమాభాసం రవిపుత్రం యమాగ్రజం. నీలాంజనం సమాభాసం రవిపుత్రం యమాగ్రజం. ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం.
ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం అర్ధకాయం మహావీర్యం అర్ధకాయం మహావీర్యం చంద్రాదిత్య విమర్ధనం చంద్రాదిత్య విమర్ధనం సింహికా గర్భ సంభూతం తం రాహం ప్రణమామ్యహం సింహికా గర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహం ఫలాపుష్ప పలాసపుష్ప సంకాశం తారకాగ్రహమస్తకం పలాసపుష్ప సంకాశం తారకాగ్రహమస్తకం రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం తం కేతుం ప్రణమామ్యహం ఇతి శ్రీ వ్యాసముఖోద్గీతం యః పఠే సుసమాహితః దివా వా యది వా రౌత్రౌ విఘ్నశాంతిర్భవిష్యతి విఘ్నశాంతిర్భవిష్యతి నరనారీ నృపాణం చ భవేద్ దుఃస్వప్న నాశనం నరనారీ నృపాణాం చ భవేద్ దుఃస్వప్ననాశనం ఐశ్వర్యమతులం తేషామారోగ్యం పుష్టివర్ధనం ఐశ్వర్యమతులం తేషామారోగ్యం పుష్టివర్ధనం గ్రహనక్షత్రజాః గ్రహనక్షత్రజాః పీడాస్తస్కరాగ్ని సముద్భవాః పీడాస్తస్కరాగ్ని సముద్భవాః తాః సర్వాః ప్రశమం యాంతి వ్యాసో బ్రూతేన సంశయః వ్యాసే బ్రూతేన సంశయః ఇతి శ్రీ వ్యాసకృత నవగ్రహసూత్రం సమాప్తం ఇతి శ్రీ వ్యాసకృత నవగ్రహస్తోత్రం సమాప్తం. ఆదిత్యాయ చ సోమాయ చ మంగళాయ చ బుధ గురు శుక్ర శనైశ్వర రాహవే కేతవే నమః. ఇట్టి శ్రీ వేదవ్యాస కృత నవగ్రహ స్తోత్రాన్ని భక్తులు వినినంతని వారి ఈతి బాధలు, ఆరోగ్య బాధలు, దురదృష్ట బాధలన్నీ కూడా తొలగి శాంతి చేకూరి సౌభాగ్యం నెలకొల్పుతుందని నేను విశ్వసిస్తూ అందరికీ ప్రణామాలు. మీ రఘునందన్. నమస్తే, ధన్యవాదాలు.